సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, కీర్తిశేషులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి 91వ జయంతి వేడుకలు మణికొండలోని చిత్రపురి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సతీమణి సంయుక్త ప్రభాకర్ రెడ్డి, ఆయన ఇద్దరు కుమార్తెలు పాల్గొని విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు సినీ ప్రముఖులు, సినీ కార్మికులు జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన సినీ రంగానికి, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సంయుక్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చిత్రపురి కాలనీ ఏర్పాటుకు, అభివృద్ధికి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రస్తుతం 5,000కు పైగా కుటుంబాలు సంతోషంగా నివసిస్తున్నాయంటే అది ఆయన దూరదృష్టి, సేవాభావం వల్లనని పేర్కొన్నారు. చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరును నిలబెట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వల్లభనేని అనిల్ కుమార్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తామని, నిజమైన సినీ కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే తనను పీఐసీ సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంయుక్త ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కూడా అన్ని ఆధ్వర్యంలో సరైన థ్యాంక్ యూ అమ్మకి పొజిషన్ ఇప్పుడు ఇక్కడ రికగ్నేషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ ఎవ్రీబడి. మాట్లాడతారు నాన్నగారు ఎంత చేశారు అంతకంత ఒకరు మాత్రం చేశారని గ్యారెంటీగా చెప్పగలను. అది వల్లభనేని గారు. చాలా థ్యాంక్స్. నాన్నగారు చేశారు అంత అందరికీ తెలుసు, కానీ మీరు కష్టపడ్డది మాత్రం చాలా తక్కువ మందికి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు నాన్నగారు ఎంతనో మీరు అంతే. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ మమ్మీ. థ్యాంక్ యూ. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఈరోజు జన్మదిన వేడుకలు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తి కాదు, ఒక అద్భుత శక్తి. ఆ శక్తి వల్లనే, ఆ ప్రభాకర్ రెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు ఈ చిత్రపురి కాలనీ ఏర్పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ఆయన కలగని 5,000 కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఆయన కలగన్నారు, ఆ కళ ఇంకా నెరవేరలేదని చెప్పేసి మేడం కూడా చెప్పారు. అది ఎందుకు నెరవేరలేకపోతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా మరలా ప్రభుత్వం ఆ ప్రభాకర్ రెడ్డి గారి సేవలు మరలా ఇప్పుడు అంతిమ దిశగా ఉన్న టైంలో మళ్ళా సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీద గారి పని కంప్లీట్ కావాలని చెప్పేసి వారిని గుర్తించి ప్రభుత్వం ఈ చిత్రపురి కాలనీకి ఒక పర్సనల్ ఇన్ఛార్జి కమిటీగా నియమించినందుకు ముఖ్యంగా ప్రభుత్వం వారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కమిషనర్ రాహుల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా చిత్రపురి కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇట్లా ఏ పనులు జరగకుండా ఉంటే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి వెంటనే ఒక పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ వేసి కమిటీ ఆధ్వర్యంలో పనులు చేయడానికి వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి వయసులో పెద్దవారైనా వారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే వారు వచ్చి వారమైనా సరే ఆ పదవి చేపట్టి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ ఏం పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎవరిని కలవాలి, అసలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇప్పటికప్పుడు వాళ్ళు సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఒకటే కోరేది, ఎవరి లక్ష్యమైనా ఒకటే చిత్రపూర్లో అందరూ కలిసికట్టుగా ఉండి మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఉన్న అప్పులు తీర్చుకొని చిత్రపూర్ని ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగానే పనిచేయాలి. ఆ పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి మేము అక్కడి నుంచి కోరుతున్నాం. ఇప్పుడు ఆ పెద్దవారికి, సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారికి, పిఐసి చైర్మన్ స్వామిగౌడ్ గారికి, రమేష్ గారికి అందరూ సహకరించి ఈ పనులు త్వరగా కంప్లీట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. నేనైతే, మా టీం అయితే మా వంతుగా మేము ఎప్పుడు వారు పిలిచిన వెంటనే అందుబాటులో ఉంటూ వారికి ఇట్లా ఏమైనా ఈ పనులు ఎందుకు ఆగినాయి ఏంటి అనే దాన్ని అన్ని వివరాలు వివరిస్తూ ఆ పని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడు కూడా వారికి సహకరిస్తూ ఉంటాము. వారు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించమని చెప్పాము. మేము ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహకరిస్తూ చిత్రపూరి ప్రాజెక్టు కంప్లీట్ చేయడం లక్ష్యంగా
మేము పనిచేస్తామని చెప్పేసి మేము వారికి సహకరిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇంత అద్భుతంగా జరిగాయి. వచ్చినందుకు ప్రతి మీడియా మిత్రులకు, మా చిత్రపురి కాలనీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరలా నెక్స్ట్ ఇయర్ చిత్రపురి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల కల్లా ఎంఐజీ కానీ రో హౌస్లు కానీ ఉన్న ప్రాజెక్టులు ఉన్న ఈ గత ప్రాజెక్టులన్నీ కూడా ఎంఐజీలు కానీ రో హౌస్లో కానీ డూప్లెక్స్లో కానీ ఎల్ఐజీలు కానీ ఎక్స్చేంజ్లు కానీ ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి సంయుక్త ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా కంప్లీట్ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం, ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.